రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన శక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. లోకము బహు చెడ్డదై ఉన్నది. సో ఈ చెడు లోకములో మనం బ్రతకాలంటే, ఈ చెడుతనము నుండి మనం తప్పించుకోవాలనుకుంటే, ఏ మాలిన్యము అంటుకోకుండా మన మీద ఉండాలంటే దానికి ఒకటే మార్గము ప్రార్థన. ప్రార్థననే మనల్ని పరిశుద్ధులుగా నిలబెడుతుంది. ప్రార్థననే మనల్ని దేవునికి దగ్గరగా చేరుస్తుంది. కాబట్టి మన జీవితంలో ప్రార్థన లేకపోతే మన జీవితమే వ్యర్థము. క్రైస్తవులకి దేవుడిచ్చిన గొప్ప ఆయుధం ఏమిటో తెలుసా? ప్రార్థన. ఒకటి ప్రార్థన, రెండోది తన వాక్యము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈరోజు ఆ వాక్యం ఉచ్చరించే కృప నీ నోటిలో ఉండును. ఏ మాట అయితే సమస్తమును సృష్టించిందో అంత శక్తి కలిగిన మాట ఈరోజు దేవుడు నీ నోటిలో పెట్టాడండి. రక్షణ ఎక్కడ ఉన్నది అని చాలామంది వెతుకుతూ ఉంటారు. రక్షణ ఎక్కడుందో తెలుసండి? రక్షణ చాలా సమీపముగా ఉన్నది. అనగా దేవుని వాక్యము నీ నోటిలో ఉన్నంత వరకు నీకు రక్షణ తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రము. రక్షణ కోసము మనం ఏమీ పాకులు పడని అవసరం లేదు. చాలామందిని చూస్తూ ఉంటాను, చాలా బరువులు నెత్తి మీద ఎత్తుకొని వెళుతూ ఉంటారు. నేను ఇలా చేస్తేనే దేవుడు నన్ను అంగీకరిస్తాడేమో, నా జీవితం బాగుపడతాడేమో. లేదండి, ఒక్క మాట మీరు సెలవిస్తే చాలు. రక్షణ ఎంత సమీపముగా ఉందంటే అది నీ నోటిలోనే ఉన్నదంట. దేవునికి స్తోత్రము. ఇన్ యువర్ మౌత్ అండ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయములో దేవుని వాక్యమును నువ్వు విత్తుకుంటే రక్షణ నీలోనే ఉన్నది. అందుకనే అంటానండి, దివారాత్రులు వాక్యము ధ్యానించువాడు ఎందుకంటే రక్షణ ఎల్లప్పుడూ వాడుకు తోడుగా ఉంటుంది. కాబట్టి నీ రక్షణను నువ్వు భయముతో కాపాడుకోగలిగేది ఎలా? ప్రార్థన వల్లనే. ఈరోజు చాలామంది క్రైస్తవులు, ప్రాముఖ్యంగా యవ్వనస్తులు నీ చూస్తున్నాను, గమనిస్తున్నాను, ప్రార్థన జీవితము లేకుండా పోతుంది. చాలామంది వివాహాల్లో కూడా కుటుంబ ప్రార్థనలు లేకుండా పోతున్నాయి. చిన్నపిల్లల్ని ప్రార్థన చేయటము నేర్పించటం లేదు తల్లిదండ్రులు. అందుకనే ప్రార్థన జీవితము లేకపోతే మన క్రైస్తవ్య జీవితమే వ్యర్థము అని మనం తెలుసుకోవాలి. ఈరోజు కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. యాకోబు గ్రంథము 5వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. స్వస్థత కోసము ఏం చేయాలంట? ముందుగా ఏం చేయాలి? పాపమును ఒప్పుకోవాలి. ఒప్పుకొని తర్వాత మనము ప్రార్థన చేయాలి. చాలామందికి స్వస్థత కావాలి, పాపమును మాత్రం ఒప్పుకోరంట. అందుకనే అంటాను, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు నీ పాపముని ముందు ఒప్పుకో. నువ్వు పాపమును ఒప్పుకుంటే నా ప్రార్థనకు కూడా దేవుడు ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు. లేకపోతే నా ప్రార్థన కూడా వ్యర్థమే. బ్రదర్, మీరు ప్రార్థన చేసినా కూడా చాలామంది ఇలాగే అంటారు, అరే ముందు నీ పాపం ఏంటో, నీ బ్రతుకేంటో, నీ జీవితం ఏంటో దేవుని ముందు ఒప్పుకో. ఒప్పుకున్న తర్వాత అప్పుడు దైవజనుడి దగ్గరకు వచ్చి ప్రార్థన కోరుకోండి. మీరు దేవుని సన్నిధిలో మీరు మీ పాపక్షమాపణ ఒప్పుకోకుండా, పాపక్షమాపణ కోరుకోకుండా వచ్చేసి ప్రార్థన చేసి అద్భుతాలు చేసేయాలి దేవుడు అని ప్రార్థన చేయాలంటే కుదరదండి. దిస్ ఈజ్ నాట్ హౌ ద బైబిల్ వర్క్స్, ఆర్ దిస్ ఈజ్ నాట్ వాట్ ఈస్ టాట్ ఇన్ ద బైబిల్. ఈ విధమైన పాఠాలు బైబిల్లో దేవుడు నేర్పించలేదు. అందుకనే మీరు స్వస్థత కావాలంటే ముందు మీ పాపములు ఒప్పుకొని అప్పుడు ఒక్కరికొకరు ప్రార్థన
చేయుడి అన్నాడు. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏమిటంటే ఆత్మీయ స్వస్థత కావాలి. ఆత్మీయ స్వస్థత కావాలంటే ముందు మనము చేసినవన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొనే తీరాలి. తీరితే కానీ మనకి దేవుని యొక్క ఆశీర్వాదము కానీ ప్రతిఫలము కానీ ప్రార్థనకు మనం పొందుకోలేము. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. బహుబలమైనదంట. నీతిమంతుడు ప్రార్థన ఎంతో బలమైనది, ఎంతో శక్తివంతమైనది. ఈరోజు మనం అందరము ఎవరి నీతి పొందుకున్నాము? ఎవరి నీతి పొందుకున్నాము? దేవుని. ఆ నీతిలో కొనసాగుతున్నావా? నీతిని పొందుకోవటం సరిపోదు, ఆ నీతిలో కొనసాగాలి. మనము ఆ నీతిలో మనం బ్రతకాలి అంతము వరకు. ఆ నీతిని మనం విడిచిపెట్టకుండా మనం మన జీవితంలో ప్రయాణిస్తే ప్రతి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏలియా ఎలాంటి మనిషి అంట? 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 1 ముక్కు, అన్నీ మనలాగే ఉన్నాయా లేవా? లేకపోతే వేరే వెరైటీగా ఏమైనా ఉన్నాడా? లేదు కదండి. గొప్ప ప్రవక్త, మనలాంటి స్వభావం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యూ హ్యావ్ ద పవర్. మీలో ఎంత ఆధిక్యత, ఎంత అధికారం ఉందంటే ప్రకృతి యొక్క చక్రముని మార్చగలిగే శక్తి నీ ప్రార్థనలో ఉందంట. దేవునికి స్తోత్రం. యు హ్యావ్ ద పవర్, నీలోనే ఉంది. ప్రార్థన మించిన శక్తి ఈ లోకంలో ఏది లేదు. ఆయన ఇప్పుడు వర్షం పడకూడదంటే ఏమంటున్నాడు? దేనితో మాట్లాడుతున్నాడు? దేవుడు సృష్టించిన ప్రకృతితో మాట్లాడుతూ దానిని ఆపమంటున్నాడు. ఎంత బలమైన ప్రార్థన ఒక్కసారి ఆలోచించండి. ప్రకృతి తన పని చేసుకుంటూ వెళ్ళిపోయేది, కానీ ఒక వ్యక్తి ప్రార్థన వలన ప్రకృతి కూడా లోపడ్డదంట. దేవునికి స్తోత్రము. అరే ఏం ప్రార్థన అండి, ఎంత గొప్ప ప్రార్థన అండి. ఈరోజు నువ్వు నేను ఎందుకు ఇటువంటి ప్రార్థనలు చెయ్యలేకపోతున్నాం? ఏలియా మనలాంటి స్వభావము కలిగిన వాడే. ఈరోజు మన ప్రార్థనకు ఎందుకు పెద్ద ప్రతిఫలము, గొప్ప ప్రతిఫలం మనం పొందుకోలేకపోతున్నాం అంటే స్వార్థముతో కూడిన ప్రార్థనలు కాబట్టి. మన సొంత లాభాల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ శరీర ఇచ్ఛలు నెరవేర్చబడటానికి మనం ప్రార్థనలు చేస్తున్నాం. శిష్యులు వచ్చి ప్రభువా మాకు ప్రార్థన చేయటం నేర్పించంటే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడో తెలుసా? ఆ ప్రార్థనలో, నీ చిత్తము పరలోకములో ఉన్నట్టు భూమి యందు నెరవేరునుగాక. పరలోకములో ఉన్న ధనము ఈ లోకములో కూడా నేను పొందుకునుగాక అని ప్రార్థనలో నేర్పించలేదండి. పరలోకములో ఉన్న ఐశ్వర్యము ఈ భూమి మీద నేను పొందుకోవాలని దేవుడు ప్రార్థనలో ఎక్కడ నేర్పించలేదండి. దేవుడు అంటున్నాడు, ముందు నా నీతిని, నా రాజ్యముని వెదకుడి. ఏమిటంట? ముందు ఏం వెతకాలంట? ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలి? వాక్యంలో కాదు. నీలో నీతి ఉందా లేదా ముందు వెతకండి. లేదంటే ప్రార్థన చెయ్యండి. ప్రభువా నీతి నుండి నేను తప్పిపోయాను ప్రభువా, నీతిమంతుడుగా తిరిగి నీ సన్నిధిలో నన్ను నిలబెట్టుకొని నా ప్రార్థన అంగీకరించు ప్రభువా. ఎందుకంటే పాపిష్టి వారు ప్రార్థనలు దేవుడు అంగీకరించడని బైబిల్లోనే వ్రాయబడి ఉంది. A prayer without repentance, పశ్చాత్తాపము లేని ప్రార్థన ఏ ప్రార్థన కూడా దేవుడు ఆలకించడు అనే విషయము మీకు ఈరోజు జ్ఞాపకము చేస్తున్నాను. సంఘములో వెతుకండి అంటున్నాడు. ఏం వెతకాలి? నీలో నీతి ఉన్నదా? దేవునికి ఇష్టానుసారముగా నువ్వు జీవిస్తున్నావా, బ్రతుకుతున్నావా? నీలో ఈర్ష్య, కుతంత్రాలు, ఇంకా చెడు ఆలోచనలు, చెడు తలంపులు, ఏదైనా పాపము నీలో ఉన్నదా వెతుకు, అది తీసివేయమని ప్రార్థన చేయండి. శుద్ధా హృదయము నాలో కలుగా చేయుము. ప్రార్థన చేయండి అమ్మా. అందుకని దేవుడు ఏమంటున్నాడు సార్? నీతి కోసం వెతకంటే బయట వెతకటం కాదు, అదేదో షాపుల్లోని, సూపర్ మార్కెట్లోని, మాల్స్లో దొరికేది కాదు. నీతి నీలో నుండి బయలుదేరాలి. నీలో నుండి నీతి పుడితే నీ ప్రార్థన వలన ఒక
దేశము బాగుపడుతుంది. దేవునికి స్తోత్రము. నీతిలో నుండి నువ్వు తప్పిపోయావో వెతుకు. ఎక్కడ తప్పిపోయావో, ఏ విషయమై నీతి నుండి నువ్వు తప్పిపోయావో వెతికి ప్రార్థన చెయ్యండి. అప్పుడు నువ్వు ఆ నీతిని పొందుకున్నప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు ఏలియా ఏ విధంగా ప్రకృతిని ఆపగలిగాడో నీవు కూడా ప్రకృతిని ఆపగలుగుతావు నీ ప్రార్థనతో. దేవునికి స్తోత్రము. అమ్మా, సామాన్యులము కామమ్మ మనము. మీరు ఎంత గొప్పవారో క్రీస్తునందు మీరే అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. అందుకనే అంటున్నాను, దేవుడు తన ఆత్మను ఇచ్చాడమ్మా. ఆత్మతో పాటు ఆత్మ ఫలము, ఆత్మ వరాలను కూడా దేవుడిచ్చాడు. దేనికి ఇచ్చాడు? సంచిలో పెట్టుకోవటానికి కాదు, దాచుకోవటానికి కాదు. దాన్ని వాడి దేవుడు ఎంత గొప్పవాడో ఈ లోకానికి చూపించటానికి దేవుడు ఆ ఆత్మవరము, ఆత్మఫలము మనకి ఇచ్చాడు. ప్రార్థన చేయండి. డిజైర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఎర్నెస్ట్లీ డిజైర్ చేయండి. ఆసక్తితో అడగండి, ప్రభువా నీ ఆత్మఫలము, ఆత్మవరాలు ప్రభువాతో నన్ను నింపుమని ప్రార్థన చేయండి. ముందు నా నీతిని, నా రాజ్యముని. రాజ్యం ఎక్కడుంది? ఎక్కడ వెతకాలి రాజ్యము? నీతి నీలోనే వెతకాలి. దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే ఏమిటి? దేవుని రాజ్యం అంటే ఏమిటి? దేవుని రాజ్యంలో ఏమున్నదమ్మా? ఇంకా ఏమున్నది దేవుని రాజ్యంలో? సమాధానము, సంతోషము, ప్రేమ అన్నీ ఆయన రాజ్యములో ఉన్నాయి. అందుకని వెతుకుతే అవన్నీ నీలో లేవంటే ఆయన రాజ్యములో నువ్వు లేనట్టే. ఇహలోకములోనే ఆయన రాజ్యము నీలో లేకపోతే ఇంకా ఆయన రాజ్యములో ఏ విధంగా చేరుకుంటావో నాకైతే తెలియదు, మీకే తెలియాలి. షార్ట్ కట్లు ఏమైనా ఉన్నాయా? షార్ట్ కట్లు ఏమీ లేవు పరలోకానికి వెళ్ళటానికి. ముందు నా నీతిని, నా రాజ్యముని వెతుకు. మనలాంటి మనిషి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆపేయటం ఏందబ్బా? సామాన్యమైన విషయం. ఆలోచించండి. ప్రకృతి చేయవలసిన పనిని కూడా ఆపగలిగే శక్తి నీ ప్రార్థనలో ఉందంటే, నువ్వు ఏ విషయాల కోసము ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు మనం కనులారా చూడగలుగుతాము. నీ కుటుంబము కోసము ప్రార్థన చేయటానికి సమయం లేదు. నీ వివాహము కోసము ప్రార్థన చేయటానికి సమయం లేదు. నశించిపోతున్న నీ రక్త సంబంధికుల కోసము ప్రార్థన చేసే సమయం లేదు. అంటే దేవుని రాజ్యము లేదు, నీలో నీతి ఏమాత్రము లేదు అని దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. ప్రార్థన చెయ్యలేని వాడు నీతిపరుడు కాడు, నీతిపరుడుగా జీవించలేడు. ప్రార్థన జీవితం ఉంటేనే మనము దేవునికి సన్నిహితులుగా ఉండగలుగుతాము. అందుకనే అంటున్నాను, మనవి చేస్తున్నాను, అమ్మా ప్రతి ఒక్కరూ ఈ యొక్క సంతోషముని పొందుకోవాలని ప్రార్థన చేద్దామమ్మా. నేడు రక్షకుడు జన్మించాడు. ప్రతి ఒక్కరు హృదయంలో, మనసుల్లో, కుటుంబాల్లో, ఇళ్లల్లో రక్షకుడు ఉండాలని మనం ప్రార్థన చేద్దాము. దేవునికి స్తోత్రము. చీకటి నుండి వెలుగులో వారు ప్రవేశించాలని ప్రార్థన చేద్దాము. దేవుడు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏమాత్రము చీకటి లేదు. క్రీస్తులో నువ్వు ఉంటే క్రీస్తు లాంటి ప్రార్థనలే నువ్వు కూడా చేస్తావు. అదే మనసు కలిగి నువ్వు ఉంటావు. ఏలియా ప్రార్థన చేసిన తర్వాత, అమ్మా ఇది దేవుని సృష్టి కదా, దీని గురించి నేను ప్రార్థన చేస్తే దేవుడు నా మనవి వింటాడా అని సందేహించలేదు, సంకోచించలేదు. విశ్వాసముతో ప్రార్థన చేశాడు. దేవుడు తన ప్రార్థన మనవిని ఆలకించాడండి. సందేహించలేదు, సంకోచించలేదు ఏమాత్రము. దేవుడు చేస్తాడా చేయడా అనుకోలేదు. ఆగిపోమన్నాడు, అంతే. 3.5 సంవత్సరాలు ఆగిపోయింది. దేవునికి స్తోత్రము. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము ఏమంటున్నాడు చూడండి లేఖనాల్లో. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి. నమ్మకము లేని ప్రార్థనలు వ్యర్థము. మీరు అడిగినప్పుడు నమ్మండమ్మా. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒక రోజు నేను పొందుకుంటానని నమ్మే ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. నేను అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలే నేను పొందుకుంటానని నమ్మే ప్రార్థన చేయండి. ఇప్పుడే ఈ క్షణమే మీరు పొందుకోపోవచ్చు. ఎందుకంటే పొందుకునే స్థితిలో మీరు లేరు కాబట్టి.
అందుకనే దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ కాదు అని మాత్రం ఏ ప్రార్థనకు దేవుడు చెప్పడు. అది అనుగ్రహింపబడితే నువ్వు ఇంకా బహుశా దేవునికి దూరం అవుతావేమో అని దేవుడు ఆపుతాడు నీ ప్రార్థన. నువ్వు దగ్గర అయ్యేసరికి చక్కటి సంబంధము కలిగి ఉన్నప్పుడు నీ ప్రార్థనకు అమ్మ ప్రతిఫలము నిశ్చయముగా. ఎందుకంటే దేవుడు అబద్ధం ఆడటకు మనుషుడు కానే కాడు. ఆయన చెప్పి చేయకుండా యేసుక్రీస్తు ప్రభు అన్నాడు క్రొత్త నిబంధనలో, నా నామములో ఏది అడిగినా నిశ్చయముగా చేస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత. ప్రతి విషయములో ఏమిటంట? ప్రార్థన విజ్ఞాపనముల చేత. ప్రతి విషయములో ప్రార్థన చేయమని వాక్యము సెలవిస్తుందమ్మా. మీరు తీసుకోబోయే నిర్ణయాల గురించి ప్రార్థన చేయండి. ప్రతి విషయమై ప్రార్థన చేయండి. ఎవరినైనా కలవాలా, కలవక ముందు ప్రార్థన చేయండి. ఏదైనా మీటింగ్కి పోవాలా, ప్రార్థన చేయండి. ఏదైనా ఇంటర్వ్యూకి పోవాలా, ప్రార్థన చేయండి. ఆరోగ్యము బాగలేదా, ప్రార్థన చేయండి. ఏ స్థితిలో ఉన్నా నాకు అనవసరం, ప్రార్థన చెయ్యవలసిన అవసరము ఉన్నది అని బైబిల్ చెప్తుంది. ప్రే 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 వితౌట్ సీజింగ్. ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవునికి స్తోత్రము. ఎంత గొప్ప మాటలు రాయబడినాయండి బైబిల్లో. సమస్త జ్ఞానమునికి మించిన. ఈరోజు ఎంతోమంది నానా విధాలుగా ప్రయత్నిస్తున్నారు సమాధానము పొందుకోవటానికి. చక్కటి ఇల్లు ఉంటే సమాధానము, చక్కటి ఉద్యోగం ఉంటే సమాధానము, డబ్బులుంటే సమాధానము, కార్లుంటే ఏది ఉండదండి ఈ లోకములో. ఏది కూడా మీకు సమాధానం ఇవ్వలేదు. దేవుడు తప్ప, క్రీస్తు తప్ప మీకు ఎవ్వరూ సమాధానము ఇవ్వలేరు. అన్ని జ్ఞానానికి మించినదంట ఆయన సమాధానం. అంత గొప్ప సమాధానము మీరు ప్రార్థన చేస్తే పొందుకుంటారని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు చాలామంది ముఖాల్లోని చాలా దిగులు కనిపిస్తుందండి, సంతోషము కనిపించటము లేదు. నేను ఎప్పుడు అదే అంటాను, అమ్మా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. యేసుక్రీస్తు మృత్యుము జయుడై ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించిన గొప్ప దేవుడు, సజీవులకు దేవుడు. ఆయన చచ్చిపోలేదమ్మా, పునరుద్ధానుడుగా తిరిగి లేచాడమ్మా. దేవునికి స్తోత్రము. అదే పునరుద్ధానపు శక్తిని నీకు ఇస్తాడు దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే. మన మొక్కలు కొన్నిసార్లు ఎలా పెడతామో తెలుసా? మన దేవుడు చచ్చిపోయినట్టు, చేతకాని వాడిలాగా, సహాయం చేయలేని వాడిగా మన మొక్కలు పెట్టుకొని సంఘాలకు వస్తూ ఉంటాం. మన దేవుడు బ్రతికే ఉన్నాడమ్మా. మరణపు ఛాయ కూడా ఆయనని ముట్టలేదు. అంత గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. 1 యోహాను. నేను ఒక చిన్న ఉదాహరణ బైబిల్ స్టడీ క్లాస్లో కూడా మా వాళ్ళతో పంచుకున్నాను. ఇది ఎప్పుడైనా కారు రేసింగ్ ట్రాక్ మీరు చూసారా? ఎప్పుడైనా? చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసు. ఫాస్ట్గా కారు డ్రైవ్ చేస్తారు చూడండి, ఇట్లా ఓవెల్ షేప్లో ఉంటుంది. వాళ్ళు టర్నింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతే ఏమవుతుందండి? ఏమైపోతుంది? బోల్తా పడుతుందా లేదా కారు? అంటే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు కొంచెం స్పీడ్ తగ్గించుకుంటే, ఏ టైంలో ఏ స్పీడ్ తగ్గించుకోవాలో వాళ్ళకి తెలిస్తే తప్పకుండా వాళ్ళు గమ్యము చేరుకుంటారు. దేవునికి స్తోత్రము. అందుకని దేవుడు అంటున్నాడు, ఈ యొక్క స్పీడ్ లోకములో, ఈ యొక్క నానో టెక్నాలజీ లోకంలో, ఈ ఇంటర్నెట్ లోకంలో, ఫాస్ట్ ఫుడ్ లోకంలో మీరు జర స్లో అవ్వండి అంటున్నాడు దేవుడు. లోకముతో పరుగులు తీస్తే ఆత్మీయ పరుగులో మీరు వెనకపడిపోతారు. కాబట్టి కొంచెము స్లో, తొందర ఏమి లేదు. మీరు చేరవలసిన గమ్యానికి నేను మిమ్మల్ని చేరే తీరుస్తాను. భూదిగంతముల వరకు నేను నీకు తోడై ఉంటాను. తొందరపడకండి. ఈ లోకముతో మనకి పోటీ ఏమాత్రమో లేదు. అందుకనే అంటాడు దేవుడు, ఇఫ్ యూ వాంట్ టు గో ఫాస్ట్ స్లో డౌన్. పెద్దలు అంటారు కదండి, సామెత ఉంది కదా తెలుగులో, నిదానమే ప్రధానము.
మహానుభావులండి, ఎంత చక్కటి జ్ఞానము కలిగి ఉంటే ఆ మాటలు వారు పలకగలిగారు. నిదానమే ప్రధానం. చదువు నన్ను 1 యోహాను 3:22. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు దొరకటం లేదు? ఎందుకు దొరకటం లేదు? మీరు అడిగినది ఎందుకు పొందుకోలేకపోతున్నారు? మీరు అడిగినది. పాస్టర్ దగ్గరికి పెద్ద లిస్టు పట్టుకొని వచ్చేస్తారు. మేమేమో ప్రార్థన చేస్తాం, కానీ మీరు ఇష్టలుగా బ్రతుకుతున్నారో లేదో అది మీకే. అమ్మ, ప్రార్థన చేయటానికి అడగటానికి వచ్చే ముందు మీరు ఇష్టలుగా బ్రతుకుతున్నారా లేదా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నేను కూడా ప్రార్థన చేయవలసిన అవసరం అప్పుడు ఉండదమ్మా. ఒక్కరి మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు ప్రార్థనల కోసము. మీరు ఇష్టలుగా బ్రతికితే మీరు అడగక ముందే దేవుడు సమస్తమును సమకూర్చి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చదువు నాన్న వాక్యము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు, మనము ఆయన ఆజ్ఞలు అంటే ఆయన మాటలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి ఆయన దృష్టికి, ప్రజల దృష్టికి కాదు. దేవుడు మా మిస్సెస్కి ఒక దర్శనము ఇచ్చాడు. దాదాపు ఒక అరగంట కూర్చొని మాట్లాడాము. సూటిగా నాతో ఒకటే మాట చెప్పింది, నువ్వు దారి తప్పిపోతున్నావు, నీ సంఘాన్ని తృప్తిపరిచే పనిలో నువ్వు పడిపోతున్నావు, దేవుణ్ణి తృప్తిపరిచే పనిలో నువ్వు వెనకంజు వేస్తున్నావు అని నా భార్యతో దేవుడు మాట్లాడితే అది నా గుండెల్ని గుచ్చుకుంది. ఎస్, మెనీ టైమ్స్ ఐ ట్రై టు ప్లీజ్ పీపుల్ ఇన్ దిస్ చర్చ్. అయ్యో వారు ఏమనుకుంటారో. బట్ నా భార్య దేవుని ఆత్మతో మాట్లాడినప్పుడు నా గుండెల్ని గుచ్చుకుంది ఆ మాట. దేవా క్షమించు ప్రభువా, ఎస్ ఐ హ్యావ్ గివెన్ ఇన్ టు పీపుల్. నాయన తండ్రి, ఐఎమ్ సారీ అని ప్రార్థన చేశాను. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కాదు నాయన సంఘముని నడపవలసింది, నీకు ఇష్టం వచ్చినట్టుగా నేను సంఘము నడపాలి ప్రభువా. మనుషుల్ని తృప్తిపరచడానికి కాదు సంఘాన్ని ఏర్పాటు చేసింది, నిన్ను తృప్తిపరచడానికి ప్రభువా సంఘాన్ని ఏర్పరిచింది. అమ్మా, ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్లీజ్ ఎనీబడి, కరెక్ట్ మీ ప్లీజ్. నన్ను సరిచేయండి. దేవుడు చక్కగా మాట్లాడాడు నా భార్య ద్వారా. షీ సెడ్, గాడ్ ఈజ్ యాంగ్రీ విత్ యూ బికాజ్ యు ఆర్ ట్రయింగ్ టు ప్లీజ్ యువర్ పీపుల్ ఇన్ ద చర్చ్ రాదర్ దెన్ ప్లీజింగ్ గాడ్ ఫస్ట్. చాలాసార్లు అనుకున్నాను, వాట్ కెన్ ఐ డూ, ఏం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు అని అనుకుంటూ ప్రార్థనలు చేస్తే దేవుడు ఎంత చక్కటి జవాబు నా భార్య ద్వారా ఇచ్చాడు. ఎవ్వరు ఏమనుకున్నా నా పని ఒకటే, దేవుణ్ణి తృప్తిపరచటము, సంఘాన్ని మాలిన్యము లేకుండా మచ్చ లేకుండా ఆయనకి తిరిగి సమర్పించుకోవటమే నా లక్ష్యము. చదువు నాన్న. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అమ్మా, వెతుకుడి మీకు దొరుకును. ఎప్పుడు ఆయనకి ఇష్టలుగా మీరు జీవించినప్పుడు. ఒకవేళ ఇష్టలుగా మీరు లేకపోతే ఎక్కడ తప్పిపోతున్నారు వెతకండి. 10 నాణ్యములు ఒక స్త్రీ దగ్గర ఉంటే 2 వెండి నాణ్యములు పోయాయంట. పోయినప్పుడు ఆమె ఏం చేసింది? ఆ స్త్రీ దీపము పట్టి చీపురుతో ఉడిచి ఎక్కడ తప్పిపోయాయో వెతికి తీసుకొని. ఆ 10 నాణ్యములు దేనికి సూచన తెలుసా? దేవుని ఆజ్ఞలకు సూచన. నీలో ఏదైనా తప్పిపోతే దీపం ఏమిటో తెలుసా? దేవుని వాక్యమే. నీ వాక్యము నా పాదముకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవునికి స్తోత్రము. వెతకండి ఈ వాక్యము తీసి, ఎక్కడ నీతిలో మీరు తప్పిపోయారో, ఎక్కడ దేవుని ఆజ్ఞలు మీరు విడిచిపెట్టారో వెతకండి. వాక్యము చదివితే దేవుడు సూటిగా మాట్లాడతాడు మనతో. అమ్మా, దేవుడు పరిశుద్ధ గ్రంథము నుండే మనతో మాట్లాడతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. ఆత్మ వలన
ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు దేని వలనంట? ఆత్మ వలన. ఎందుకు ఆత్మ వలన? వై యు హ్యావ్ టు ప్రే ఇన్ ద స్పిరిట్? బికాస్ ద స్పిరిట్ ఈజ్ అవుట్ ఆఫ్ బౌండరీస్ అండ్ అవుట్ ఆఫ్ టైం. సరిహద్దులు లేదు, బౌండరీస్ లేవు, కాలానికి అతీతముది దేవుని యొక్క ఆత్మ. నువ్వు ఆత్మలోని ప్రార్థన చేసినప్పుడు లేని వాటిని కూడా నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రము. యు కెన్ ట్రావెల్ టు ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ యువర్ స్పిరిట్. మీకు తెలుసా, నపుంసకుడు మార్గములో వెళ్తున్నప్పుడు యెషయా గ్రంథము చదువుతున్నాడు అంట. ఫిలిప్పు ఎక్కడో ఉన్నాడు, ఆత్మపురుడినై ఎక్కడో ఉన్న ఫిలిప్పు అక్కడ ప్రత్యక్షమయ్యాడంట దేవుని. ఇట్స్ స్పిరిట్ ఈస్ అవుట్ ఆఫ్ టైమ్, ఈజ్ అవుట్ ఆఫ్ టైమ్, ఎనీవేర్ ఎనీ ప్లేస్. అలాంటి గొప్ప ప్రత్యక్షత మనము కూడా కలిగి జీవించగలుగుతాము ఆత్మపూర్ణులు అయితే. మనము నమ్మట్లేదు కదా? బైబిల్లో జరిగిన సంఘటన నేను నీకు చెప్తున్నాను. దానియేలు 605వ క్రీస్తుపురము కదా, 605 BCలోని ఈ భూలోకము ఏ విధంగా అంతము చేయబడుతుందో ఆత్మపూర్ణుడై అన్ని చూడగలిగాడంట. అన్ని చూడాలంటే అన్ని కాలములో ప్రవేశించి ఉండాలి కదా, అన్ని సమయములు చూసి ఉండాలి కదా. ద స్పిరిట్ ఇస్ అవుట్ ఆఫ్ టైమ్. అందుకని ఆత్మపూర్ణులై మీరు ప్రార్థన చేస్తే, అమ్మ ఏ కాలములో దానినైనా మీరు చూచి అది ఈ కాలములో మీరు బాగు చేసే కృపని మీరు పొందుకోగలుగుతారు. దేవునికి స్తోత్రము. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు. ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 సాయంత్రం మా తెలుగు ఆరాధన అక్టోబర్ నెల నుండి రాత్రి 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. మా ఆదివారపు ఆరాధన ప్రత్యక్ష ప్రసారాలు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్ మరియు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్లో వీక్షించండి. తప్పక ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందగలరు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.